శ్రీ తిరుపతాంబాయ నమః. నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇప్పుడు మొదలవుతుంది. మొదటగా ధర్మకర్త ప్రమాణ స్వీకార పత్రంలోని ఎవరికి సంబంధించిన పేర్లు వాళ్ళకి దాంతో ప్రింట్ చేయడం జరిగింది. నేను అన్నప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకోండి. కర్ణాది నేను చదివినప్పుడు నేను రమేష్ బాబు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశముల మేరకు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానములకు ధర్మకర్తగా నియమింపబడి ఉన్నందున భారత రాజ్యాంగానికి విధేయుడిగా మరియు దేవుని సాక్షిగా క్రింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. దేవాలయ ధర్మకర్తగా నాపై అప్పగించబడిన విధులు మరియు బాధ్యతలను నేను నిస్వార్థంతో నిష్పక్షపాతంగా నిజాయితీగా వివేకముతో అనురాగ ద్వేషములకు తావీయకుండా కర్తవ్య నిష్ఠతో నిర్వహించదను. దేవాలయ ఆస్తులు నిధులు రికార్డులు మరియు పత్రాలు చట్టబద్ధంగా పరిరక్షించదను. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ మరియు ధర్మాదాయ చట్టం 1987 తదితర సవరణలు మరియు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించదను. దేవాలయ పరిపాలనలో పారదర్శకతను పాటించుచు భక్తుల ప్రయోజనాలను కాపాడదను. నా పదవిని వ్యక్తిగత లాభం కోసం వినియోగించను మరియు ఏ విధమైన అవినీతి లేదా అక్రమాలకు పాల్పడను. దేవాలయ పరంపరలు ఆగమ శాస్త్ర నియమాలు మరియు సంప్రదాయాలను గౌరవించి అమలు చేయుటకు కట్టుబడి ఉండేదను. పై విధంగా నేను చేసిన ప్రమాణం సత్యమని అంగీకరించి దీనికి సాక్ష్యంగా ఈ పత్రంపై సంతకం చేయించున్నాను. ధర్మకర్త రహస్య గోపన పత్రం చదవాలి. నేను రమేష్ బాబు నారాయణ ధర్మకర్తగా నియమించబడిన సందర్భంలో దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ నియమాలు మరియు వర్తించే చట్టాల ప్రకారం ఈ క్రింది విధంగా రహస్య గోపన ప్రకటన చేయించున్నాను. ధర్మకర్తగా నా విధుల నిర్వహణలో నాకు తెలిసిన దేవాలయానికి సంబంధించిన గోప్య సమాచారం పరిపాలన అంశాలు ఆర్థిక వివరాలు భూమి ఆస్తుల వివరాలు మరియు అధికారిక పత్రాలను అనుమతి లేకుండా ఎవరితోనూ పంచుకోను. దేవాలయ ప్రయోజనాలకు విరుద్ధంగా లేదా చట్ట విరుద్ధంగా ఏ సమాచారమును వినియోగించను. నా పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా గోప్యతను కాపాడుటకు కట్టుబడి ఉండేదను. శాఖ ఆదేశాలు లేదా చట్టబద్ధ అధికారుల ఆదేశాల మేరకు మాత్రమే సంబంధిత సమాచారాన్ని అందించడం.
గోప్యంగా ఉల్లంఘించిన పక్షంలో వర్తించే చట్టాల ప్రకారం చర్యలకు